తూర్పు బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతోంది. బంగ్లాదేశ్ వైపు కదులుతున్న తుపాన్ రేపు తీరం దాటే అవకాశాలున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఈశాన్య రాష్ట్రాలకు, బెంగాల్, బీహార్, ఒడిషా రాష్ట్రాలకు హెచ్చరికలు చేసింది. తుపాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుఫాన్ గా బలపడింది. ఈ తుఫాన్ కు మోరాగా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ వైపుగా కదులుతోంది. చిట్టగాంగ్ రేపు తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య దిశగా కదులుతున్న మోరా తుఫాన్ ప్రస్తుతం కోల్కతాకు దక్షిణ ఆగ్నేయంగా, చిట్టగాంగ్కు దక్షిణ నైరుతి దిశగా ఉంది. ఈ రెండు నగరాల మధ్య కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం బంగ్లాదేశ్ పై ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురవనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మోరా తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతంలో ఇప్పటికే గాలులు ఉధృతమయ్యాయి. అండమాన్ నికోబార్, మహాబలిపురం, చెన్నైలలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం దాటే సమయంలో భారత సముద్ర తీరం వెంబడి గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, బెంగాల్లోని మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మోరా తుఫాన్ బంగ్లాదేశ్ వైపు కదులుతుండటంతో ఆ ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. చిరుజల్లులు పడ్డా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. మోరా తుఫాన్ నైరుతి రుతుపవనాలు త్వరగా రావడానికి, విస్తరించడానికి ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల్లో కేరళ తీరాన్ని నైరుతి